జ్వరివే మధురాసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే. సో ఇంకా క్వార్టర్ ఫైనల్స్ మీ వంట చేస్తే అయిపోతుంది. సో దీంట్లోంచి సెలెక్ట్ అయిన వాళ్ళు సెమీఫైనల్స్ లోకి వెళ్తారు అండ్ రేపటి నుంచి సెమీ స్టార్ట్ అవుతాయి అనమాట. ఓకేనా? సో బాగా చేయండి. సో ఏమంటే సెలెక్ట్ చేసుకున్నారు? నేను అరటికాయతో పలావ్ చేస్తున్నారా? ఓకే, బాగా చేయండి. ఓకే అండి, మరి అరటికాయ పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటికాయ పులావ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అరటికాయ 1, బాస్మతి బియ్యం 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, అజినోమోటో 1 టీ స్పూన్, వేయించిన జీడిపప్పు కొద్దిగా. సో ఇప్పుడు ఫస్ట్ మనం రైస్ బాయిల్ చేసుకోవాలి కదా. సో స్టవ్ ఆన్ చేస్తాను. వాటర్ వేద్దామా? సో ఈ బౌల్తో కావాలా కొలత మీకు? కాదు మామూలుగా వేసేనా? బాయిల్ చేసి వార్చుకోవాలి ఎలాగో. సరిపోతాయా? అంటే కొద్దిగా క్వాంటిటీ చాలు పలావ్ మనకి. ఓకేనా? సో ఇప్పుడు ఇందులో ఏమేమి వేస్తారు? ఇలా కొద్దిగా బాయిల్ అయినప్పుడు, ఈ రైస్ బాయిల్ అయినప్పుడు వేయాలి. ఓకే, సో ఈ వాటర్ బాయిల్ అవ్వాలా? ఈలోపు ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ ఆయిల్ వేస్తారు. నూనె వేసుకుంటారా? ఫ్రై చేయాలి కదా, డీప్ ఫ్రై చేయాలి. ఓకే, సో ఆయిల్లో ఏం వేస్తారు ఫస్ట్? ఇది కలిపి ఫ్రై చేయాలి. ఫస్ట్ అది వేసేస్తారా? ఓహో, అదేంటి? ఇది పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కలిపి పేస్ట్. రెడ్ చిల్లీ లేదు ఇందులో ఎక్కడ. సో అవన్నీ కూడా అరటికాయ ముక్కలు వేసి కలిపేయాలా? ఉప్పు వేసారండి అందులో? వేస్తాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు కొంచెం ఇందులో ఉప్పు, కొంచెం ఉప్పు, సరిపడిన ఉప్పు. ఓకే, టేస్టింగ్ సాల్ట్ కొద్దిగా. టేస్టింగ్ సాల్ట్ అజినోమోటో. యా. ఓకే, ధనియా పౌడర్, ధనియాల పొడి, పసుపు. ఏ క్యా హై? కార్న్ ఫ్లోర్. యా. సో ఇవంతా కూడా కొంచెం బైండింగ్ చేసుకోవడానికి. ఆల్రెడీ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాబట్టి ఇంకెయ్యక్కర్లేదు. ఓకే, ఈ వాటర్ బాయిల్ అయిపోయాయి. రైస్ వేసేస్తారా అక్కడ? చూసుకోండి. ఏంటి? గరం మసాలా పౌడర్. అందులో రైస్ లో ఏదైనా ఏదో వేస్తాను కదా మీరు, మసాలా అంతా ఏం వేస్తారు? గరం మసాలా పౌడర్ వేయాలి. ఓకే, కొత్తిమీర, బిర్యానీ ఆకు కూడా వేయాలి, పచ్చిమిర్చి. బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి. కారానికి సరిపడానా? దీనికి అదే కారం. అక్కడే బిర్యానీ అయిపోయింది, పలావ్ మొత్తం ఆల్మోస్ట్. ప్రాసెస్ ఇంకేమైనా వేస్తారు అందులో? సాల్ట్ వేస్తాను. అందులో సాల్ట్ వేస్తా అన్నారు? వేస్తాను. ఉప్పులో పెట్టిన స్పూన్ నూనె పెట్టి వేసేసారు, అది కూడా సాల్ట్ వేసేసినట్టు. ఓకే, సో సరిపడా ఉప్పు వేసేసారండి. అన్నీ వేసేసాను. ఇప్పుడు ఇది బాయిల్ అవ్వాలి. బాయిల్ అయితే సో ఇక్కడేమో ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకుంటారా? అవును మేడం. దీన్ని దాంట్లో కలుపుతారా, దాన్ని దీంట్లో కలుపుతారా? దాన్ని దీంట్లో కలుపుతాను. ఇది తీసేస్తాం కదా, ఫ్రై అయ్యినవి తీసేస్తాం కదా. సో ఇది కొంచెం వేగాలి కదా, అది వేగాలి, ఇది ఉడకాలి. సో ఈ అరటికాయ ముక్కలు వేగిపోయండి. తీసేసి బిర్యానీలో కలిపేద్దామా? అవును. ఇక్కడ ఈ రైస్ కూడా మొత్తం మగ్గినట్టుంది. ఇది నీళ్ళు సరిపోయినట్టున్నాయండి, ఇంకా వార్చాల్సిన పని లేదేమో? పని లేదండి. ఆఫ్ చేసేద్దామా? ఇది వద్దు, కొద్దిగా ఇది అది కలిపేసి ఒక 5 నిమిషాలు. ఓకే, సో ఆల్రెడీ వేయించేసుకున్న అరటికాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలా? అవునా? ఓకే, ఇది వేయించిన ఉల్లిపాయలు అండి, నెయ్యిలో వేయించిన ఉల్లిపాయలు. ఓకే, అది ఆల్రెడీ వండింది, నేను మళ్ళీ వండక్కర్లేదు గీత. నెక్స్ట్ నిమ్మకాయ. నిమ్మపండు అలా పిండిస్తే చేదు రాదండి? రాదండి అసలు. నాకు ఒక్కసారి ఎప్పుడో రాజుగారు చెప్పారబ్బా, వేడి మీద నిమ్మపండు చేస్తే చేదు వస్తుందని. నేను దాన్ని అట్లానే పట్టుకున్నా, అదొకటి బాగాలేదు. ఇది కంపల్సరీగా ఇది వేస్తే అండి ఒకదానికి ఒకటి అంటకుండా ఉంటుంది రైస్. ఓ, పులుపు కోసం కాకుండా ఇట్లా కూడా వాడతారు అన్నమాట.
ఇప్పుడు ఏం వేస్తారు? కాస్త గరం మసాలా లైట్గా. అయిపోయినట్టే. దాంట్లో ఇదేంటి ఇన్ని కనిపిస్తుంది? వెరైటీగా ఉండాలి కదా. ఇది ఎలా ఉంది తెలుసా అండి? చెప్పనా గీత? చెప్పు. వద్దంటే మాత్రం ఆగుతావా ఏంటి? పాత సినిమాల్లో లైట్లు మార్చడానికి ఇట్లాంటివి పెట్టే లైట్ల ముందు కలర్ పేపర్ ఇట్లా తిప్పితే లైట్లన్నీ ఇట్లా చేంజ్ అయ్యేవి. నువ్వు ఆ కాలం మనిషి కాదు, నీకు బాగా తెలుసు కానీ అవన్నీ అటు జరిపి పొలా అందులో వేయి చెప్తా. అద్భుత, బాగుంది. చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఇందని బాగుండదా? కొంచెం పుదీనానా? అవునండి. మీరు ఏమేమి వేస్తున్నారు చెప్పండి ఫైనల్గా. కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు. అరటికాయ పలావ్. ఓకే, వేడివేడిగా అరటికాయ పులావ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. అరటికాయ పులావ్ తయారు చేసుకునే విధానం. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు వేసి పేస్ట్ చేసుకోవాలి. ఒక పాన్ లో నీళ్లు పోసి బియ్యం, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఒక బౌల్లో అరటికాయ ముక్కలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, అజినోమోటో, ధనియాల పొడి, పసుపు, కార్న్ఫ్లోర్, గసగసాలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వేయించిన అరటికాయ ముక్కలు, వేయించిన ఉల్లిపాయలు, నిమ్మరసం అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఆపై పుదీనా, కొత్తిమీర, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటికాయ పులావ్ రెడీ.